మామ మనకైతే నెక్స్ట్ రైడ్ అయితే వచ్చింది మామ. ఇది వచ్చేసి 14 కిలోమీటర్ ఉంది. ఇది కూడా సేమ్ మనకి 200 రూపీస్ అయితే చూపించింది అనమాట. ల్యాబ్ నుండి బ్లడ్ రిపోర్ట్ చేసేకి ఇంకో ల్యాబ్ నుండి ఇంకో ల్యాబ్ కి అయితే పంపిస్తున్నారు అనమాట బ్లడ్ రిపోర్ట్ కోసము. ఇంట్లో బ్లడ్ అన్ని ఉన్నాయి మన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇది వచ్చేసి ఆర్తి ల్యాబ్స్ అంట. ల్యాబ్స్ నుండి ఇంకో ల్యాబ్స్ కి తీసుకుని అయితే వెళ్ళిపోదాం రండి. మామ మనకైతే పోటర్లో నెక్స్ట్ రైడ్ వచ్చింది మామ. ఇది వచ్చేసి 5 కిలోమీటర్ ఉంది. 5 కిలోమీటర్ కి 80 రూపీస్ అయితే చూపించాను అనమాట. సమ్ కేక్ అనుకుంటా ఇది. ఓకేనా, కేక్ బాక్స్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం రండి ఫోటో. మామ మనకైతే నెక్స్ట్ పికప్ అయితే వచ్చింది మామ పోటార్లో. ఇది వచ్చేసి మనకి 6 కిలోమీటర్కి 101 రూపీస్ అయితే చూపించాడు. ఇదే బాక్స్ ఇచ్చారనమాట చిన్నది. ఈ బాక్స్ అయితే తీసుకోపోవాలి ఇప్పుడు మనం. ఏమో మెటీరియల్ ఉన్నాయి. అది వచ్చేసి ఏందో ఈవీ కేబుల్స్ అంటే ఓకే వాళ్ళు తీసుకుని అయితే వెళ్ళిపోయాయి. మామ మనకైతే పోటార్లో అయితే రైడ్ వచ్చింది మామ. అది వచ్చేసి ఏమో ఫుడ్ అంట. ఓకేనా, దీని అయితే జాగ్రత్తగా తీసుకోపోమన్నారు. ఎందుకంటే లీక్ కరెక్ట్గా ప్యాక్ చేయలేదన్నారు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 3.5 కిలోమీటర్ ఉంది. పికప్ 2 కిలోమీటర్లు, టోటల్ 2.5 అంతే. 5.5 కిలోమీటర్స్కి 70 రూపీస్ అయితే ఇస్తున్నారు. రండి తీసుకుని అయితే వెళ్ళిపోదాం దీన్ని ఫటాఫట్. మామ మనకైతే ఒక రైడ్ వచ్చింది మామ. 2 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. పికప్ అయితే 1 కిలోమీటర్, టోటల్ 65 రూపీస్ అయితే ఇచ్చారనమాట. దీనిలో అయితే మ్యాట్స్ ఉన్నాయి. సో టోటల్ 3 కిలోమీటర్కి 65 రూపాయలు అంటే 20 రూపాయలు పర్ కిలోమీటర్ అనమాట. కమిషన్ అన్ని కట్ అయ్యి అలాంటివి తీసుకుని అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ పికప్ చేసుకుని అపార్ట్మెంట్ లో వేయాలి. ఆడ ఒక 10 నిమిషాలు ఉందన్నమాట. పోయి 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కి 60 రూపాయలు ఇస్తారనమాట. మనకైతే పోర్టర్లో ట్రిప్ వచ్చింది అనమాట. ఇప్పుడు లిఫ్ట్ లో ఉన్నాం. ఇది లిఫ్ట్. సో ఏందో సమ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. నాకైతే తెలిసి ఇది ఎక్స్రే రిపోర్ట్ సంథింగ్ అనుకుంటా. చూస్తానే తెలిసిపోతుంది కదా మనకి. ఓకే, దీనికి వచ్చేసి మనకి 2 కిలోమీటర్లకి 69 రూపాయలు అయితే చూపించారు. ఓకే, తీసుకుని అయితే వెళ్ళిపోదాం. బెంగళూరులో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందమ్మా. 2 రోజుల నుండి చల్లగా ఉంది వెదర్. మామ మన బండి అయితే ఛార్జింగ్ అయితే వేసాం మామ. ఛార్జింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. చూస్తున్నారు ఇదే అనమాట ఏతర్ గ్రిడ్. ఫాస్ట్ ఛార్జింగ్ ఇలా ఉంటుంది అనమాట. యాప్ లో అయితే మనకు అన్ని దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం అయితే డీటెయిల్ గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే అవుతుంది. మీకు కనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఆన్ చేస్తామండి. కనిపిస్తుంది కదా, 32% అయింది అనమాట. 26 కిలోమీటర్స్. ఇక్కడ ఛార్జింగ్ అని వస్తా ఉంది. ఇక్కడ ఎంత టైంలో ఎంత అవుతుందో చూపిస్తుంది అనమాట. రండి కొంచెం రెస్ట్ తీసుకుందాం మనం కూడా. మనకైతే పోటోలో ఒక రైడ్ వచ్చింది మామ. ఇది వచ్చేసి ఏందో వైర్స్ ఉంటాయి, కేబుల్ వైర్స్. ఒక 10 కేజీల పైన ఉంది. దీని అయితే తీసుకోపోవాలా. 14 కిలోమీటర్కి అయితే 279 రూపీస్ అయితే చూపించారు ర్యాపిడ్ కూడా. 14 కాదు 16 కిలోమీటర్స్ కి. సో కట్ అయ్యి మనకైతే 250 అలా రావచ్చు అనమాట కమిషన్ అంతా పోయిన తర్వాత. రాండి తీసుకుని అయితే వెళ్ళిపోదాం. బెంగళూరులో అయితే వర్షం పడతా ఉంది రోజు చిన్న చిన్నగా. ఓకే, లెట్స్ గో. మార్నింగ్ అయితే ఒక ఆర్డర్ వచ్చింది మామ మనకి పోటర్లో 83 రూపీస్కి. పికప్ 4 కిలోమీటర్, డ్రాప్ 5 కిలోమీటర్. 8 కిలోమీటర్స్కి అయితే 9 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు దీన్ని తీసుకొని. అయినా ఈ రైడ్ మనకేం ప్రాఫిట్ లేదు మామ. ఊరికి ఏది రాదని తీసుకున్నాను అనమాట. సరే రండి వెళ్ళిపోదాం. మనకైతే ఒక రైడ్ వచ్చింది అనమాట. ఏంటో నాప్కిన్స్ అంట. హోటల్కి ఎక్కువ పోయేసి దీనిలో వచ్చేసి నాప్కిన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి టోటల్ 9 కిలోమీటర్ ఉంది. 9 కిలోమీటర్స్కి 160 రూపీస్ అయితే చూపించాడు అనమాట పోటరోడు. సో అందుకని మనం ర్యాపిడో కూడా ఆన్ చేసుకున్నాం అనమాట. ర్యాపిడోలో ఒక 160 రూపీస్ అయింది. దీనికి 160 రూపీస్ వస్తాయి అనమాట. టోటల్ కమిషన్ అన్ని పోయిన తర్వాత కమిషన్ మనకి 300 రూపీస్ అయితే మిగిలచ్చు అనమాట. ఆల్రెడీ డ్రాప్ లొకేషన్లోనే ఉన్నా, నేను వచ్చేసాను ఆల్రెడీ. ఇచ్చేసి అయితే వెళ్ళిపోదాం రండి. ఆల్రెడీ లేట్ అయింది కదా. బెంగళూరులో అయితే చూస్తున్నా కదా, వానలు మార్నింగ్ అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. నిన్న సేమ్ క్లైమేట్ అలాగే ఉంది. సో ఇదేదో ఆర్సీ కార్డ్ ఇచ్చారనమాట. పికప్ చేసుకుని అయితే ఆల్రెడీ వచ్చేసాము డ్రాప్ లొకేషన్కి. ఇది వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ ఉంది మామ. ఈ కార్డ్ తీసుకుని వచ్చాము. దీనికి వచ్చేసి 357 రూపీస్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే వాన పడ్డాలి చూసారు కదా, చెట్ల కింద అయితే తడపలేదు అనమాట. అలాంటి వాన బెంగళూరులో పడుతుంది. దీనికి చూపిస్తాం. ఇప్పుడు చూస్తున్నా కదా అంతా అదే అనమాట.